హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ అంటూ తెలుగులో కావ్యరచన చేసింది ఒకరైతే, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించిన వారొకరు. ప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతిచే ప్రశంసింపబడినది తెలుగు భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఆనాడు ప్రముఖ కవి, తెలుగు వ్యావహారిక భాషోద్యమంలో కీలక పాత్ర పోషించిన గిడుగు వెంకటరామమూర్తి జన్మదినం. తెలుగు భాషకు ఆయన ఎంతో సేవ చేశారు. ఈ రోజున తెలుగు భాష విశిష్టతను ప్రజలకు తెలియచేసి, భాష పట్ల గౌరవాన్ని పెంపొందించి, తెలుగు మాట్లాడే వారిలో చైతన్యం నింపడం, భాషాభివృద్ధికి కృషి చేసిన మహనీయుల్ని స్మరించుకోవడం ఆనవాయితీ. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి 1863 ఆగస్టు 29న అప్పటి గంజాం జిల్లా పర్లాకిమిడిలో జన్మించారు. పర్లాకిమిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి, తర్వాత కాలంలో పర్లాకిమిడి సెకండరీ గ్రేడ్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా కొన్నాళ్ళు పనిచేశారు. జైపూర్ బోర్డు హై స్కూల్కి హెడ్ మాస్టర్గా కూడా పనిచేశారు. మొత్తం మీద ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ల అనుభవం ఉంది ఆయనకి. 1906లో పాఠశాలల పర్యవేక్షకుడిగా ఉన్న ఎయిడ్స్ ద్వారా పుస్తకాల్లో తెలుగు మాట్లాడే తెలుగుకి భేదం ఎలా వచ్చిందన్న సందేహం గిడుగువారి దగ్గర వ్యక్తం చేయడం ఒక మహోన్నత ఉద్యమానికి నాందయింది. అప్పుడు గ్రాంధిక భాష ప్రచారంలో ఉంది. రచనలన్నీ గ్రాంధికంలోనే ఉండేవి. పిల్లలు తల్లిదండ్రులు ఇరుగు పొరుగు పిల్లలతో మాట్లాడుతూ భాష నేర్చుకుంటారు. వాడుక భాషలో అయితే సులభంగా అర్థం చేసుకుంటారు. నన్నయ్య నాటి కావ్య భాషలో పుస్తకాలు రచించి పిల్లల్ని ఆ భాషలోనే రాయాలని పట్టుబడితే ఆధునిక విద్యా వికాసానికి అవరోధం అవుతుందని గిడుగువారి వాదన. నోటి మాటకు చేతిరాతకు తేడా ఉండకూడదని వారి అభిప్రాయం. సామాన్య జనానికి విద్య అందాలని వారు ఆశించారు. ఫలితంగా గిడుగువారు వాడుక భాషా ఉద్యమాన్ని ప్రారంభించి అనేక మంది పండితులు, సాహితీవేత్తలతో వాదించి చివరకు విజయం సాధించారు. ఇదేం 1-2 సంవత్సరాల్లోనో ఒకరిద్దరితోనో జరిగింది కాదు. ఎయిడ్స్ ద్వారా పిటి శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషావాదులుగా ముద్రపడ్డారు. ప్రతి జిల్లాకి వెళ్ళి సభలు నిర్వహించడం, పత్రికల ద్వారా గిడుగువారు తమ వాదన సరైందే అని నిరూపించి చివరికి చాలామంది పండితులు వీరిని సమర్థించేలా చేశారు. నిష్కల్మషంగా ఉంటూ నిరాడంబర జీవితం గడిపిన గిడుగువారు ప్రజల్లో విద్యావ్యాప్తి చేస్తే గానీ సంఘం వృద్ధిలోకి రాదు, అది సంఘంలోని పెద్దలు చేయాల్సిన ధర్మకార్యమని ఆలోచించకూడదనేవారు. గిడుగు రామ్మూర్తి తెలుగు అనే పత్రిక, బాలకవి శరణ్యం, పండిత బిషక్కల భాషా భేషజం, సవర తెలుగు, తెలుగు సవరా భాష నిఘంటువులు రచించి తెలుగు భాషా సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం పొందారు. తర్వాత కాలంలో శ్రీశ్రీ, దేవులపల్లి, దాశరథి మొదలైన వారు సరళమైన భాషలో రచనలు చేసి నవయుగానికి నాంది పలికారు. ఈ సందర్భంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసి తెలుగు నిఘంటువు, తెలుగు అకాడమీ అవతరణకు కారణభూతులైన జాన్ పీటర్ లూసియన్ గ్విన్ని స్మరించుకోవాలి. 1916 జూన్ 22న లండన్లో జన్మించిన గ్విన్ పట్టభద్రులయ్యాక 1939లో ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారిగా మద్రాసు ప్రభుత్వంలో చేరారు. గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెవెన్యూ అధికారిగా పనిచేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గ్విన్ తెలుగు ప్రాంతాన రెవెన్యూ, ప్రాథమిక విద్య, రవాణా శాఖల కార్యదర్శిగా పనిచేసి 1967లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి లండన్ దగ్గర బ్రామ్లీ గ్రామంలో స్థిరపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పారు. పింగళి లక్ష్మీకాంతం, దివాకర్ల వెంకటావధాని, బద్రిరాజు కృష్ణమూర్తి మొదలైన పండితులతో గ్విన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తెలుగు భాషా వికాసం కోసం ఏర్పాటు చేసిన సంఘం సిఫార్సుల వల్లనే 1968 ఆగస్టులో తెలుగు అకాడమీ ఏర్పడింది. ఆధునిక తెలుగు వ్యాకరణాన్ని గ్విన్ రచించాడు. సర్ సిపి బ్రౌన్ తయారు చేసిన నిఘంటువులో ఆధునిక తెలుగు భాషా ప్రయోగాలు లేవని గ్విన్ 1985, 1992 మధ్య తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు తయారు చేసి 28,000 పదాలను చేర్చాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ దీనిని ముద్రించింది. చివరి క్షణం వరకు తెలుగు భాషా సంస్కృతుల పట్ల విశేష అభిమానం ప్రకటించిన గ్విన్ 1999 సెప్టెంబర్ 14న మరణించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన వారిని తలుచుకొని
భావితరాలకు తెలియచేయడం మన కర్తవ్యం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.